షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇజ్రాయెల్ రాజులలో ఒక నీతిమంతుడైన రాజు గురించి మనము చూసుకున్నట్టయితే, ఆయన అనుదినము వేకువనే ఆయన సన్నిధి వెతుకుతూ కొండ మీదకి వెళ్ళి ప్రార్థించేవాడట. పరలోకపు తండ్రి ఆయనను దర్శనమిస్తున్నాడు, దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. అలానాడు మోషే గారికి సీనాయి పర్వతం మీద ఏ విధంగా దర్శనమిచ్చాడో ఆ విధంగా దర్శనమిస్తున్నప్పుడు ఆయన తన రాజ్యంలోని ప్రజలందరూ ఈ విధంగా దర్శనం పొందుకోవాలని పరలోకపు తండ్రితో మాట్లాడుతూ, అయ్యా నా రాజ్యంలోని ప్రతి ఒక్కరికి ఇంటి కృప విస్తరింపచేయండి అని దినదినం ఆయనకు దర్శనమిస్తున్న ఆ పరలోకపు తండ్రితో వేడుకున్నాడట. ఆయన ప్రతిరోజు కూడా దాదాపు 3 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ ఆ కొండ మీదకి వెళుతున్నాడు. అయ్యా నీ రాజ్యంలో నీకులాగా నీతిని అనుసరించే వారు ఎవరు లేరు అని చెప్పినప్పుడు, అయ్యా లేదు, నా ప్రజలు నేను ఆ విధంగా నడిపిస్తున్నాను, నేను వాళ్ళకి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే, సరే అని పరలోకపు తండ్రి ఒప్పుకున్న సందర్భంలో మరి ఆ యొక్క రాజు ఆ దేశమంతా ప్రకటన చేయించాడట. ఒకరోజు సెలవు ప్రకటించి, ఇదిగో పలానా కొండ వైపుకు ఉదయకాలంలో లేచి అందరు బయలుదేరి రావాలని సెలవు ఇచ్చినప్పుడు అందరూ చాలామంది మరి సెలవు ఇచ్చారు కదా అని కొందరు సోబరితనంతో నిద్రపోతున్నారట, కొందరు వారి సంత పనులు పెట్టుకున్నారట, కొందరు బయలుదేరి ఆ వెలుచున్న మార్గంలో మరి ఎన్నడూ లేని విధంగా ఆ రోజు ఒక మార్కెట్ ఉందంట. ఎన్నడూ లేని విధంగా నగల షాపులు కనబడుతున్నాయట. ఆ నగల షాపుకు స్త్రీలు ఆకర్షితులు అవుతున్నారు. ఆ మార్కెట్లోకి మరి వెళ్ళి ఇవి చౌకగా ఉన్నాయని కొనడం స్టార్ట్ చేశారు. కొందరు చూస్తుంటే ఆ రోడ్ అంతా గతుకులతో గొంతులతో మరి రకరకాల గోతులతో అది మరి రాళ్ళు రప్పలు ఉన్నాయట, ముళ్ళు ఉన్నాయట. ఇవన్నీ మేము ప్రయాణం చేయలేమని కొంత దూరం చివరికి ఆ 3 కిలోమీటర్ల కొండకు చేరుకున్నది ఆ రాజుగారు ఒక్కరే. ఆ రాజుగారు అనుకుంటున్నారట, నిన్న మొన్న నేను రోజు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇవి లేవే. కాబట్టి ఈ దిన వాగ్దానం ఏంటంటే, ఆయన రాజ్యమును స్వతంత్రించుకునేవారు, అది ఆయన శాశ్వతమైన రాజ్యం సుమ. దాని గురించి ఈ లోకంలో మనము కొన్ని మార్లు శ్రమలు, బాధలు, వేదనలు మనము జయించాలి, అనుభవించాలి. అక్కడ కొందరు యవనస్తురాండ్రతో ఆకర్షితులై కొందరు ఆగిపోయారట. ఇలా రకరకాలుగా ఆగిపోయారు. ఇది వాగ్దానం చూసుకుందాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడు లయం కాదు. కాబట్టి నజరేయుడైన యోషువ నిన్ను నన్ను పిలుస్తున్నాడు బిడ్డలారా. ఆయన మన గురించి ముళ్ళ కిరీటము ధరించాడు, మనకు కిరీటమును నీతి కిరీటము ధరింపజేయడానికి కొరకు, అక్షయ కిరీటం ధరింపజేయడానికి కొరకు ఆయన ప్రతి ఒక్కరిని ఆయన రాజులైన యాజక సమూహంగా చేయాలని పిలుస్తున్నాడు ఆయన చెంతకు. కాబట్టి ఎందరైతే ఆ రాజ్యము గురించి ఎదురు చూస్తారో దాన్ని స్వతంత్రించుకుంటారు, పొందుకుంటారు. అట్టి కృపా పరమ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును ఆయన, నీ రాజ్యము శాశ్వతమైనది, అది ఎన్నడూ లయము కానిది. అయ్యా మీరు మమ్మలను నీ రాజ్యములో రాజులైన యాజక సమూహము చేసుకోవడానికి కొరకు మీరు ఈ లోకములో మీరు శ్రమలు అనుభవించారు, బాధలు పడ్డారు, ముళ్ళ కిరీటం ధరించారు. మాకు నీతి కిరీటం, అక్షయ కిరీటం ధరింపజేయడానికి కొరకు అట్టి కృప నీ బిడ్డలైన మాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేషువ మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబములకు, మీ వంశములకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.